విజయనగరం సార్. విజయనగరం దగ్గర గొల్లలపేట నుంచి వచ్చాం సార్. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను సార్. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సర్జరీ చేశారు సార్ శ్రీనివాసరావు డాక్టర్ గారు. సర్జరీ అయిన తర్వాత ఒక 2 నెలల్లో ఎంతో నెల టైం పడుతుంది, ఇక్కడ జాయిన్ చేయమని చెప్పారు సార్. ఈ ఎక్సర్సైజ్ చేస్తే వస్తుందని అన్నారు. ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఫస్ట్ నెలలో మాకు 80% మాకు రికవర్ అయింది సార్. మాకు కావాలని ఇంకో నెల ఉంచాను సార్. ఇంకో నెల ఉంచాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం అనుకుని వచ్చాను సార్. ఇంకో నెలలో ఇప్పుడు ఈ నెల కూడా కొద్దిగా బాగా రికవర్ అయ్యారు సార్. రికవర్ అయ్యారు, మాకు ఇష్టపడ్డది తీసుకెళ్ళిపోతున్నాం సార్. తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను సార్. నేను ఇంటికాడ నుంచి వెళ్తానండి. మా అమ్మ పోతాం అంటే సిరుగట్టు మీద నుంచి వెళ్తాను, సైకిల్ మీద పడిపోయింది. ఏమైంది? స్పిట్స్ ఉందండి, సైకిల్ మీద నుంచి గట్టు మీద నుంచి కింద పడిపోయింది. ఫిట్స్ ఉంది, గట్టు మీద వెళ్తున్నావు ఫిట్స్ లేచింది, లేదు సైకిల్ మీద నుంచి పడిపోయింది. అక్కడ ఊళ్ళు లేరు, ఆ చెరువు కింద ఉండిపోయింది. అప్పుడు నా ఇంకొక సొమ్ము తోలుకొని వచ్చి అయ్యో ఊళ్ళో పడిపోయారు అని వచ్చి అప్పుడు మా ఊళ్ళో అమ్మమ్మ అనేసి ఇంకొకరు వచ్చి ఫోన్ తీసి సిడ్డూరు కుర్రోడు వస్తే బయట గుంకొని వచ్చాడు. బయట గుంకొని వస్తే అవి సెల్ పడిపోయిందంటే బాబా సెల్ కుర్రోడు ఫోన్ చేసి మా అన్నయ్యకి వెళ్ళాను. మా అన్నయ్య అమ్మ తమ్ముడికి ఫిక్స్ చేసిందంటే బాగా పంపించాడు ఫోన్ చేసినప్పుడు మా ఆటో కొట్టుకుని మా తమ్ముడు వచ్చాడు. తీసుకుని వస్తాడు, కారు ఇచ్చి రాలేదు. అప్పుడు అక్కడ తిరుమల పేట హాస్పిటల్ తీసుకుని అయితే ఇక్కడ 2 రోజులు ఇచ్చిన తర్వాత ఏడు చెప్పలేదు. మళ్ళీ వైజాగ్ వచ్చాను. మా బామ్మకి ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చాను, శ్రీనివాసరావు హాస్పిటల్. ఆపరేషన్ చేసేది. దేనికి? మెడక్ చేసేది. మెడక్ చేసిన తర్వాత ఆపరేషన్ అయితే 2 కాళ్ళు చేతులు కదిలే ఏమైనా? ఈ కాలు కదిలింది కానీ ఈ కాలు కదలేదు. ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు డాక్టర్ అందరిలోని మీరు ఇక్కడ ఫిజియోథెరపీకి ఇక్కడికి వచ్చారు. కంచరపాలెం ఎస్కే ఫిజియోథెరపీకి వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు బాగానే ఉంది, మీకు కాళ్ళు చేతులు అన్ని కదులుతున్నాయి? కదులుతున్నాయి. మీరు సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉంది. అంటే మీరు మళ్ళీ నడుస్తారని చెప్పి అనుకున్నారా, అనుకోలేదు? డాక్టర్ గారు నడుస్తారని మాకు నమ్మకం, ఫుల్ నమ్మకం చెప్పలేదండి. ఈ కాలు ఆడుతుందంటే ఇది వస్తే ఆపరేషన్ అయిన తర్వాత చెప్పారు. 3 నెలలు 2 నెలలు పడుతుందా? ఆపరేషన్ అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది అంటే మరి ఈ కాలు నుంచి ఇప్పుడు అడిగిపోదు ఇబ్బంది. మీ ఆయన గారు ఏ రోజుకి నడుస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చారా? వచ్చారు. అలాగే మీ నమ్మకం ఫిలప్ అయ్యిందా? మీ నమ్మకం కుదిరింది, నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు ఆనందంగా ఉందా? మీ ఆయన థ్యాంక్ యూ అండి. ఫిజియోథెరపీ నుంచి థ్యాంక్స్. మాకు చాలా బాగా ఉంది. మా బామ్మది కూడా బాగా సేఫ్ అయ్యారు, బాగా చూశారు సార్. సర్వీస్ కూడా బాగా చేశారు. చేతుల మీదకి ఎత్తండి, పేడరామ్ గారు మీదకి ఎత్తండి, మీదకి తిప్పండి.